ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి హిల్ట్ పాలసీలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన భూముల యొక్క పట్టా అంటే భూముల యొక్క ఓనర్షిప్ పరిశ్రమలు స్థాపించుకున్నటువంటి పారిశ్రామికవేత్తల ఇండస్ట్రియల్ ఓనర్స్ దగ్గర ఉందా ప్రభుత్వానికి ఉందా అని అంటే అది పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి భూమి అధ్యక్ష. హిల్ట్ పాలసీలో తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ లో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన భూములపైన ఓనర్షిప్ ఎవరిది అంటే వాళ్ళదే, ప్రభుత్వానికి కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఆల్రెడీ అమ్మేసింది, సేల్ డీడ్స్ కూడా చేసింది. కానీ ఈ 1927లో ఆనాటి నిజాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 1938, 1952లో ఇచ్చినటువంటి 99 సంవత్సరాలకు ఇచ్చిన భూమి ఆజమాబాద్ మిగతా 2 పారిశ్రామిక వాడల్లో ఇచ్చిన భూములు మాత్రం లీజ్కి ఇచ్చినటువంటి భూములు. వాటి ఓనర్షిప్ భూమి యాజమాన్యం ఓనర్షిప్ మాత్రం ప్రభుత్వానికే ఉంది అధ్యక్ష. ఇది ఆఫీస్పేటలో 15 ఎకరాలు, బాలనగర్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ 47 ఎకరాల్లో ఏర్పాటు చేసి 51 సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు ఈ 3. బట్ హిల్ట్ పాలసీలోని 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మరియు స్టాండ్ అలోన్ యూనిట్స్ కలిపి 9,292 ఎకరాలు ఉండగా దానిలో పార్క్స్, రోడ్లు పోను 4,700 ఎకరాలు మాత్రమే ఇండస్ట్రియల్ ప్లాట్స్ గా ఉన్నాయి. ఆ ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఓనర్షిప్ కూడా పారిశ్రామికవేత్తలదే, ప్రభుత్వాన్ని కాదు అధ్యక్ష. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 3 విధానపరమైన నిర్ణయాలు జరిగినాయి. ఒకటి లీజ్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి పరిశ్రమవేత్తలకు ఇచ్చినటువంటి ఒక నిర్ణయం, 2 పరిశ్రమల ఓనర్షిప్ ఉన్నటువంటి పరిశ్రమలపై తీసుకున్న నిర్ణయం ఇంకొకటి, 3 ఏ పాలసీ లేకుండా పిక్ అండ్ చూస్తో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఇష్టానుసారం ఎవరికి కావాలనుకుంటే వాళ్ళ కోసం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు. 3 రకాల విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఏ పాలసీ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడ్డాయి, ఏ పాలసీ వల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, ఏ పాలసీ వల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని ఆలోచన చేసి దాని గురించి ఆలోచన చేస్తే స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఈ 3 పాలసీల్లో కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టుగా తీసుకొచ్చినటువంటి ఏకైక పాలసీ హిల్ట్ పాలసీ అధ్యక్ష. ఇది మోస్ట్ ట్రాన్స్పరెంట్ పాలసీ, ఈ రాష్ట్రంలో అందరికీ వర్తించేటటువంటి పిక్ అండ్ చూస్ లేదు దీంట్లో. ఈ పాలసీతో ట్రాన్స్పరెంట్ గా ఆ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని 6 నెలలు టైం ఇచ్చి వాళ్ళు ఎంత ఫీజు కట్టాలో కూడా ఒకటే నిర్ణయం చేసి తన పర భేదం లేకుండా అందరికీ ఒకటే పరమైన నిర్ణయం తీసినటువంటి పాలసీ.